బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇది మాట్లాడుకునే మాట. సో అలాంటి అనిరుద్ రెడ్డి ఇంకొక కీలక వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి హీరో మంచు విష్ణు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారు, కౌంటర్ ఇస్తున్నారు. అది కౌంటరా వార్నింగా మీరే మాట్లాడే ప్రయత్నించండి, మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. సినిమా రిలీజ్కి ముందు హీరోలందరూ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. ఎన్నికలకు ముందు మీరు ఎలాంటి టెస్టులు చేయించుకుంటారు అని చెప్పి మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. అలాంటి టెస్ట్ ఏదో మీరు కూడా చేసుకుంటే జనం సంతోషిస్తారు. అంటే మమ్మల్ని అంటున్నారు కదా మీరు మమ్మల్ని టెస్ట్ చేయించుకోమని చెప్పి, అదే టెస్ట్ మీరు ఎన్నికలకు ముందు చేయించుకుంటే బాగుంటుంది అనేది మంచు విష్ణు అభిప్రాయం. ఆయన చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. గుడ్ సజెషన్. నౌ జస్ట్ వండరింగ్ వాట్స్ ద ఈక్వివాలెంట్ టెస్ట్ బిఫోర్ ఫైలింగ్ అ నామినేషన్ ఫర్ ఎలక్షన్స్. At the same time, I'm sure the voters would be happy to collaborate on a common, అంటూ మీరు చూస్తే, on a common framework with the respected MLA. So ఒకసారి జస్ట్ సెకండ్ లైన్ మీరు చూడొచ్చు. Now just wondering what's the equivalent test before filing a nomination for election. అంటే మీరు అంటున్నారు కదా ఏదో ఒక టెస్ట్ అని చెప్పి, సో అటువంటి టెస్ట్ వాట్ ఈస్ ద ఈక్వాలెంట్ టెస్ట్ బిఫోర్ ఫైలింగ్ ఎ నామినేషన్ ఫర్ ఎలక్షన్స్కి నామినేషన్ వేస్తారు కదా, సో అంతకన్నా ముందు అటువంటి దానికి సరిపడే ఆ టెస్ట్ ఏంటో చెప్తే బాగుంటుంది అని చెప్పి అర్థం వచ్చేలా అని చెప్పుకొచ్చారు. సో ఇంకా ఏమంటున్నారు, సినీ ఇండస్ట్రీపై ఎమ్మెల్యే అనిరుద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలతో పెను దుమారం రేగింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలంటున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. స్టార్ హీరోలు టెస్ట్ చేయించుకుంటేనే సినిమా రిలీజ్ చేయాలంటూ కూడా ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డ్రగ్ యాక్టివిటీ ఉందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి 90 రోజులకు ఒకసారి సినీ సెలబ్రిటీలు డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి, లేదంటే డ్రగ్ తీసుకున్నట్టే అంటూ కూడా చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదా అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో గుడుంబా తాగితే తప్పు కాదు, కానీ నేను సారా అంటే మాత్రం తప్పు వచ్చిందా అంటూ చెప్పుకొచ్చారు అనిరుద్ రెడ్డి. ఇక సినిమా వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, రాజకీయ నాయకులు గ్లాసులు పట్టుకుంటే జీరోలా అంటూ కూడా ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆపుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను. ఒక రాజకీయ నాయకుడు రైట్. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర ఒక నాయకుడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు. బట్ ఎందుకు ఇటువంటి కాంట్రవర్సీ చేయాల్సి వచ్చింది, ఎటువంటి రిపర్కషన్స్ ఉండే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఎటువంటి చర్చ జరుగుతోంది, ఇండస్ట్రీ నుంచి ఎటువంటి, ఇప్పటికీ మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు, ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఇండస్ట్రీ నుంచి ఆయన వ్యాఖ్యల పట్ల. మధు జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించేందుకు. మధు, ఇప్పుడు అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారు అనిరుద్ రెడ్డి అనేటువంటి చర్చ ఉంది. గతంలో సేమ్ పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించిన విషయంలో తప్పుగా మాట్లాడారు అంటూ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడకపోయినా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తెలంగాణలో తిరిగితే అడ్డుకుంటాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పెద్దగా రియాక్ట్ కాలేదు, కొంతవరకే చర్చ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని టచ్ చేస్తేనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే సినిమా ఇండస్ట్రీని మళ్ళీ టార్గెట్ చేశారు అనేటువంటిది ఒక సినిమా ఇండస్ట్రీలో చర్చ కొనసాగుతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మా అధ్యక్షుడు విష్ణు రెస్పాండ్ అయ్యాడు, మంచు విష్ణు. మరి మీకు ఎలాంటి టెస్టులు చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇండైరెక్ట్ గా
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన టార్గెట్ చేయడంతో ఇండైరెక్ట్ గా విష్ణు కూడా రాజకీయ పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వల్లనే డ్రగ్ కల్చర్ పెరుగుతుంది, మీరు 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి, దాని ద్వారా డ్రగ్ లేదని తెలిసాలి, మీరు డ్రగ్ టెస్ట్ చేయించుకోకపోతే డ్రగ్స్ వాడినట్టే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు అనిరుద్ రెడ్డి. కాబట్టి ఈ వివాదాస్పదం అవుతా ఉంది. మరి రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఏం టెస్ట్ చేయించుకోవాలనేటువంటి, ఎందుకంటే అవినీతి అంటేనే రాజకీయ పార్టీ నాయకులు, అక్రమాలు అంటేనే రాజకీయ పార్టీ నాయకులు, కబ్జాలు అంటేనే రాజకీయ పార్టీ నాయకులు, ఇవన్నిటికీ కేర్ ఆఫ్ రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులే కదా అనేటువంటి రీతిలో ఆయన మెసేజ్ చేశారు. కింద కామెంట్స్ వస్తా ఉన్నాయి దానికి సపోర్ట్ గా ఆయనకు సంబంధించి. సో అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్, ఫస్ట్ రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు అంటే అవినీతి లేకుండా ఉండడము, అక్రమంగా సంపాదించకపోవడం అనేటువంటిది కదా, దానిపైన మరి నిలబడతారా సినిమా ఇండస్ట్రీ సంబంధించి? మేము డ్రగ్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం సినిమా ఇండస్ట్రీ, కానీ మీరేంటి మరి అవినీతి చేయకుండా పాలన చేసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి స్టేట్మెంట్స్ వైరల్ అవుతా ఉన్నాయి. అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్ అంత ఈజీగా తేనె తిట్టను కదిపేటువంటి ప్రయత్నం చేశారు, సెన్సేషన్ కోరుకుంటారు, ఎప్పుడు ఏదో ఒక బజ్లో ఉండే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఈ స్టేట్మెంట్ చేస్తారు అనేటువంటిది, ఇప్పపు సారా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ తీసుకుంటుంది, ప్రభుత్వం దానిపైన దృష్టి పెడుతుంది, అది మంచిది అనుకుంటే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎందుకు ఒక ఎమ్మెల్యే కావాలని ఇష్యూని సెన్సేషన్ చేస్తూ వార్తల్లో ఉండాలనుకుంటున్నారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మంచు విష్ణుతో పాటు ఇంకా కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన రెస్పాండ్ అవుతా ఉన్నారు అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన. ఆయన తప్పుగా మాట్లాడారు, క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డ్రగ్ టెస్ట్ చేయించుకోకపోతే డ్రగ్స్ తీసుకున్నట్టు అంటారు. సినిమా ఇండస్ట్రీ ఏం చిన్నది కాదు, సినిమా ఇండస్ట్రీ కొన్ని లక్షల మంది ఆధారపడి దాని మీద జీవనం కొనసాగిస్తా ఉన్నారు, చిన్న కార్మికుల నుంచి తీసుకుంటే పై స్థాయి వరకు. సో వారందరూ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి అనేటువంటి స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది. అనిరుద్ రెడ్డిని తప్పుపడుతూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా యాక్చువల్లీ దిగే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే కాంట్రవర్సీ ఇది కాస్త కొంచెం ముందుకు వెళితే కనుక ఇండస్ట్రీ నుంచి కాస్త అసహనమో లేకపోతే అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, అండ్ అక్కడి నుంచి ఫ్యాన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాన్స్కి వెళితే కనుక బహుశా పార్టీకి మాత్రం కాస్తైనా డ్యామేజ్ జరిగే అవకాశం అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చూస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎగ్జాక్ట్లీ, అంటే పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకోలేదు. ఆయన అసెంబ్లీలో మాట్లాడారు, అయిపోయిన తర్వాత నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు, గతంలో ఒక సందర్భంలో మాట్లాడారు. పార్టీ పరంగా మాత్రం ఇంతవరకు దీనిపై రియాక్షన్ కాలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు దాని మీద, అయినప్పటికీ కూడా సాధ్యమా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పపు సంబంధించినటువంటి చెట్లు పెంచడము, వాటిని సేకరించడము, దాన్ని డిస్టిలరీకి పంపడము, దాన్ని ఇబ్బ పువ్వు సారా తయారు చేయడం అంత ఈజీగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాసెస్ లో అంటే దాదాపు కనుమరుగైపోయింది. గతంలో ప్రభుత్వాలే ఈ సారాను నిషేధించాయి, వద్దు అని చెప్పేసి వాళ్ళు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి, ఎక్సైజ్ శాఖ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, వారందరినీ పునరావాసాలు కల్పించారు. మీరు ఈ రంగం వద్దు, వేరే రంగంలోకి వెళ్ళండి, వేరే వృత్తిలోకి మారండి అనేటువంటి ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యమా? 140 కోట్ల మందికి సంబంధించినటువంటి జనాభా, ఒకవేళ అది మంచిదని వీళ్ళు చెప్తున్నా కూడా అది మత్తిచ్చేదే కదా, అది మత్తెక్కించేదే కదా, అది కూడా ఒక మద్యపానమే కదా, అది ఎంత మేర లాభము అనేటువంటిది, ఏదో ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి, ఎర్నింగ్ చేసుకోవచ్చు, రెవెన్యూ వస్తుందని చెప్పేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నా అనిరుద్ రెడ్డి. కానీ ఎంత మేర సాధ్యం అది అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం అనేటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల పైన. మీరు కూడా అవినీతి టెస్ట్ కు సిద్ధంగా ఉండండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రియాక్షన్ స్టార్ట్ అవుతున్న ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ మాట్లాడుకుంటే కనుక ఎక్కడ కనిపించట్లేదు, నేను చేసిన వ్యాఖ్యలు తప్పే ఉందని చెప్పి ఆయన అక్కడే ప్రశ్నించిన సందర్భం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి హీరో మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. సినిమా రిలీజ్కి ముందు హీరోలంతా